వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఎన్టీపీసీ నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ నోటిఫికేషన్ పడిందండి. ఇది 209 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే మనకి www.ntpc.go.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఇందులో మనం కెరీర్స్లోకి వెళ్ళాలండి. ఇదంతా ఎన్టీపీసీ వెబ్సైట్. ఇందులో మనం కెరీర్స్లోకి వెళ్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇది కెరీర్స్ పేజ్ అండి. ఇందులో ఏ నోటిఫికేషన్ పడినా ఎన్టీపీసీకి సంబంధించి ఇందులో మనకు ఉంటుంది. ఇందులో మనకి జాబ్ సెట్ ఎన్టీపీసీ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేస్తాం. దీని మీద మనకి రీసెంట్ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి చూడండి. మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 0518 రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ 2019 ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మైనింగ్ డిసిప్లిన్స్ ఫర్ ఇట్స్ ప్రాజెక్ట్స్ అండ్ స్టేషన్ త్రూ గేట్ 2019. సో మీరు ఇది గమనించాలండి. గేట్ 2019 ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ కోసం అండి నోటిఫికేషన్. మన ఈ నోటిఫికేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇది ఆన్లైన్లో అప్లై చేసుకునేడానికి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఇక్కడ చూడండి హోము, మెడికల్ నామ్స్ అంటే ఈ పోస్ట్కి కావాల్సిన మెడికల్ నామ్స్ ఏంటి, అడ్వర్టైజ్మెంట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్, ఎన్టీపీసీ వెబ్సైట్, క్లిక్, ఆన్లైన్ పేమెంట్ స్టేటస్, మీరు అప్లై చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్, అలాగే ప్రింట్ రిజిస్ట్రేషన్ స్లిప్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, కాంటాక్ట్ అది ఇవన్నీ ఇచ్చాడండి. ముందు మనం అసలు నోటిఫికేషన్ ఏంటో చూద్దామండి. నోటిఫికేషన్ చూడాలనుకుంటే అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేయాలండి. సో ఇదండి అడ్వర్టైజ్మెంట్. మనకి ఈ విధంగా ఇచ్చారు పీడిఎఫ్ ఫార్మేట్లో. నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తానండి. మీరు చూసిన తర్వాత అప్పుడు క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేయండి. రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ 2019 త్రూ గేట్ 2019. అర్థమైంది కదండి. త్రూ గేట్ 2019 అంటే ఎవరైతే గేట్ అప్లై చేసి రాస్తున్నారో వాళ్ళకి మాత్రమే అండి ఇది. కొత్తగా ఎవరైనా గేట్ అప్లై చేయకుండా రాయాలనుకుంటే వాళ్ళకి వీలు కాదు. సో గేట్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఎన్టీపీసీకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేయాల్సి వస్తుందండి. దీనికి ఫీ ఎంత అవుతుందో ఫీ కట్టాల్సి వస్తుంది. సో అసలు ఏంటో చూద్దామండి. నోటిఫికేషన్ మీకు నేను బ్రీఫ్గా చెప్తాను, మీరు ఫుల్ డీటెయిల్గా మళ్ళీ నోటిఫికేషన్ చదువుకొని అప్పుడు అప్లై చేయండి. సో ఇది ఎన్టీపీసీ లిమిటెడ్ అండి, ఇండియాస్ లార్జెస్ట్ పవర్ కంపెనీ. దీనికి దగ్గర 50 స్టేషన్స్ వరకు ఉన్నాయండి. అంటే ఇండియా లొకేషన్లు అన్ని దిక్కులా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కూడా ఒక్క జోన్ గురించి కాదండి, అన్ని జోన్లు కలిపి మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎనీ జోన్లో మిమ్మల్ని రిక్రూట్ చేయొచ్చు. అయితే దీనికి గాను ఇప్పుడు పోస్ట్ పేరు వచ్చి ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ అండి. డిసిప్లిన్ వచ్చి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మైనింగ్. ఇందులో ఎలక్ట్రికల్కి 47, మెకానికల్కి 95, ఎలక్ట్రానిక్స్కి 25, ఇన్స్ట్రుమెంటేషన్కి 25, మైనింగ్కి 15. దీనికి గాను క్వాలిఫికేషన్ వచ్చి బీఈ బీటెక్ అండి. అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కానీ ఎవరైతే చదివి 65% కంటే తక్కువ లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే. అంటే ఇది ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో, లాస్ట్ ఫైనల్ సెమిస్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది ఎవరైతే గేట్ అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నాను, గేట్ అప్లై చేయకుండా ఇది డైరెక్ట్గా అప్లై చేయడానికి అవ్వదండి. ఇందులో డిస్ప్లేడ్ అడ్వర్టైజ్మెంట్ ఎవరికంటే మీరు ఏ పోస్ట్కి అయితే గేట్కి అప్లై చేసుకున్నారో ఆ పోస్టు, అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గేట్లో అప్లై చేసుకున్నారంటే వాళ్ళు ఎవరంటే ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, కంట్రోల్ అండ్ పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్ అని వీళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. అలాగే మెకానికల్కి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఇలాంటివన్నీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లోకి వస్తాయి. ఇక ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లోకి వచ్చి ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్. అలాగే మైనింగ్ ఇంజనీరింగ్ వచ్చేవాడికి మైనింగ్ అండి. సో ఇవి డిసిప్లిన్స్ అండి. ఎవరైతే క్వాలిఫికేషన్ ఏది కావాలంటే ఆ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకోవాలి. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే దీనికి 27 సంవత్సరాలు దాటి ఉండకూడదండి. అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ 27 years యాజ్ లాస్ట్ డేట్ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ ఎన్టీపీసీ 31/1/2019. సో ఎవరైతే 31/1/2019 కల్లా మీరు 20 సంవత్సరాలు దాటకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుందండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అపీర్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అంటే గేట్ 2019 అటెండ్ అవ్వాలి. బేస్డ్ ఆన్ ద గేట్ 2019 మార్క్స్ అండ్ రిక్వైర్మెంట్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్. ఎవరైతే అక్కడ క్వాలిఫై అవుతారో వాళ్ళని ఫర్దర్ దానికి ఓకే చేస్తారంటారు.
ఇక దీనికి ఫస్ట్ 85% మార్క్స్ వచ్చి గేట్ నుంచి తీసుకుంటారండి. అంటే వెయిటేజ్ 85% వచ్చి గేట్ నుంచి తీసుకుంటారు. 5% ఏమో గ్రూప్ డిస్కషన్ తీసుకుంటారు. 10% ఏమో ఇంటర్వ్యూ నుంచి తీసుకుంటారు. సో మనం గేట్ ఈటీ 2019 రిక్వైర్మెంట్ గేట్ స్కోర్ 2009 నుంచి మాత్రమే వ్యాలిడ్ అండి. అంటే గేట్ 2018 స్కోర్ ఇక్కడ వ్యాలిడ్ అవ్వదు. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ గేట్ 2019 పేపర్ యాజ్ డీటెయిల్ బిలో. సో ఎవరైతే ఏ పోస్ట్కి అయితే అపియర్ అవుతున్నారో ఈ విధంగా అపియర్ అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైనా మీరు రాస్తుంటే గేట్లో ఈఈ రాసి ఎవరైతే కోడ్ రాస్తారో వాళ్ళండి. అలాగే మెకానికల్ డిసిప్లిన్ వాళ్ళు ఎంఈ అండి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఈసీ, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఐఎన్, మైనింగ్ వాళ్ళు ఎంఎన్. సో ఈ విధంగా మీరు గేట్ రాస్తే మీరు ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతారండి. ఇక డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దామండి. డీటెయిల్ నోటిఫికేషన్ అంటే వేకెన్సీస్ ఎలా ఉన్నాయని. ఇక్కడ ప్రొజెక్టెడ్ వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఎలక్ట్రికల్ వచ్చి 47 ఉన్నాయండి టోటల్. అందులో 29 అన్రిజర్వ్డ్, 10 ఓబీసీ, ఎస్సీ 6, ఎస్టీ 2. మెకానికల్ చూసుకుంటే 95, మొత్తం టోటల్ 95 ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్డ్ 50, 25, 14, 6. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకుంటే 50, 24, 16, 6, 4. మైనింగ్ చూసుకుంటే 15, 9, 4, 1, 1. ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ డిసేబిలిటీ ఐడెంటిఫైడ్. ఇక్కడ కొన్ని డిసేబిలిటీ కొన్ని పోస్టులు ఇచ్చాడండి. అవి ఓఏ, ఓఎల్, హెచ్హెచ్. ఓఎల్ అంటే 1 లెగ్, ఓఏ అంటే 1 ఆర్మ్, హెచ్హెచ్ అంటే హీరింగ్ హ్యాండిక్యాప్డ్. ఓకే. ఇక కంపెన్సేషన్ ప్యాకేజ్ అంటే శాలరీ ఎలా ఉంటుందంటే NTPC Limited offers one of the best pay packages in the industry. Selected candidates will be placed in the pay scale 60,000 to 1,80,000 at the basic pay of 60,000. అంటే మీరు బేసిక్ పే 60,000 ఉంటుందండి. ఇంకా దానిపై డిఏ, పర్క్సైడ్స్, ఎలవెన్సెస్ ఇవన్నీ కామన్గా వస్తాయండి. సో అది ఎలా ఉందంటే 60,000 to 1,80,000. ఇక ప్లేస్మెంట్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇండియాలో చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో ఏ కంపెనీలో అయినా మిమ్మల్ని ప్లేస్మెంట్లో ఇవ్వచ్చు. అయితే మనకి ఏజ్ 27 ఇయర్స్ నుంచి ఇచ్చాడు కదండి. ఇందులో మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏమో 5 ఇయర్స్, ఓబీసీకి ఏమో 3 ఇయర్స్. ఇవి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ఉంటాయండి. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుకున్నాం కదండి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలా ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు ఉండదండి. మిగతా వాళ్ళు మాత్రం ఎగ్జామ్ ఫీజు పే చేసి ఆన్లైన్లో అప్లై చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 55% మార్క్స్ ఉన్నా సరిపోతుందండి. అందరూ 65% మార్క్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను. ఎస్సీ ఎస్టీ వచ్చి 5, ఓబీసీ వచ్చి 3, పీడబ్ల్యూడీ వచ్చి 10 ఇయర్స్. అయితే ఇక్కడ ఎవరైతే ఓబీసీ అప్లై చేస్తారో క్రిమిలేయర్ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. ఎవరైతే నాన్ క్రిమిలేయర్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి. ఇక దీనికి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఉందండి. సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అంటే ఎవరైనా కంపెనీలో జాయిన్ అయితే మినిమం 3 ఇయర్స్ ఉండాలి. మినిమం 3 ఇయర్స్ లేకుండా మనం బయటకు రావాలనుకుంటే అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2,50,000 కట్టి బయటకు రావాల్సి వస్తుందండి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 1,25,000. ఇది సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అండి. 3 ఇయర్స్ మినిమం ఉందండి. ఇక హెల్త్ చూసుకుంటే దానికి ఆల్రెడీ స్టార్టింగ్లో గైడ్ లైన్స్ ఇచ్చారండి. ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. ఇక హౌ టు అప్లై చూసుకుందామండి. ఇది మనం ఆన్లైన్లో అప్లై చేయాలంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గేట్ 2019 క్యాండిడేట్స్ మే లాగ్ ఆన్ ద గేట్లోకి వెళ్ళిన తర్వాత మీ అడ్మిట్ కార్డ్ అవి డౌన్లోడ్ చేసుకుంటారండి. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఆన్ గేట్ 2019 విల్ రిసీవ్ దేర్ గేట్ 2019 రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రింటెడ్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలని అంతే, దాని గురించి ఏం లేదు. ఇంకా అలాగే ఎవరైతే అప్లై చేయాలనుకున్న వారు www.ntpccareers.net లోకి వెళ్తే మనకి 10/1/2019 నుంచి 30/1/2019 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో, జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు 150 రూపీస్ ఫీ పే చేయాల్సి వస్తుందండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అసెస్మెంట్ క్యాండిడేట్స్కి ఇది అవసరం లేదు. అయితే పేమెంట్ అనేది ఆఫ్లైన్ మోడ్ ఉంది, ఆన్లైన్ మోడ్ ఉందండి. ఆన్లైన్ మోడ్ ద్వారా పే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒకసారి పే చేసిన తర్వాత ఫీ మళ్ళీ వెనక్కి ఇవ్వడం అనేది జరగదు. అయితే మీరు క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అప్లోడ్ దేర్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇన్ జేపీజీ అండ్ జేపీజీ ఫార్మెట్ మినిమం 1 MB సైజు. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక సిగ్నేచర్, ఒక ఫోటోగ్రఫీ ఉండాల్సి వస్తుంది. అయితే మీరు గేట్లో అప్లై చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, మీకు అడ్మిట్ కార్డ్ నెంబర్లు వస్తాయి కదండి. అవి ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో మీ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా మీ గేట్ స్కోర్ తీసుకుంటారు కాబట్టి గేట్ డీటెయిల్స్ ఇస్తున్నప్పుడు కేర్ఫుల్గా గేట్ డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే మీరు ఇచ్చేటప్పుడు మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. దాని ప్రకారంగా మీకు కమ్యూనికేషన్ జరుగుతుంది. ఏది జరిగినా మీకు త్రూ మెయిల్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కమిట్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇన్ ఎన్టీపీసీ వచ్చి 10/1/2019 అండి. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఇక లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి
31/1/2019. ఇంకా మనకి 6 డేస్ మాత్రమే ఉందండి. ఈ 6 డేస్లో అప్లై చేయాలండి. ఎవరైనా గేట్ అప్లై చేసి ఎన్టీపీసీకి అప్లై చేయకుండా ఉంటే ఇప్పుడు అప్లై చేసుకోండి. సో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చి 05/2018 అండి. ఇది వెబ్సైట్ ద్వారా మీకు చెప్తున్నాను. సో ఇది ఆన్లైన్ వెబ్సైట్ అండి. మీరు రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొసీడ్ టు రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం రిజిస్టర్ అవ్వచ్చు. ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఎన్టీపీసీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఈటీ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనమాట దీనికి అర్థం. ఎస్ ప్లీజ్ లెట్ మీ ఇన్ అంటే, సో మన రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలాగ ఉంటుందండి. ఇందులో స్టార్టింగ్లోనే మనం ఏ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే మెకానికల్, ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటూ మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చుకుంటూ సో ఇవన్నీ మీరు డీటెయిల్స్ నింపాల్సి వస్తుందండి. నింపిస్తే ఆన్లైన్ అప్లికేషన్ అయిపోతుంది. దీనికి ఫీ మాత్రం 150 రూపీస్. ఎవరైతే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకి అప్లై చేసే వాళ్ళకి ఎటువంటి ఫీ లేదండి. సో ఇక్కడ గేట్ 2019 రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేటప్పుడు ఇక్కడ క్లియర్గా ఇవ్వండి. 13 డిజిట్స్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ ఒకటి మనకి గేట్ అప్లై చేసేటప్పుడు ఉంటుంది. ఆ గేట్ నెంబర్ ఇక్కడ క్లియర్గా ఇవ్వాలండి. ఎందుకంటే ఈ గేట్ స్కోర్ ప్రకారం మీరు ఇచ్చిన ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారమే వాళ్ళు గేట్ స్కోర్ రిట్రీవ్ చేసుకుంటారు ఫ్రమ్ గేట్ 2019 అండి. సో ఇది మాత్రం పక్కాగా ఇవ్వండి. మిగతావన్నీ మీకు తెలిసినవే. మీ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి. అలాగే టెస్ట్ సెంటర్ అనేది మనకి ఈ విధంగా ఆప్షన్ ఇచ్చారండి. ఇందులో మనం ఫస్ట్ సెకండ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇందులో మీకు ఫస్ట్ ఆప్షన్ ప్రకారంగా మీకు సెంటర్ వస్తుందండి. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ అవ్వకపోతే సెకండ్ ఆప్షన్లో వస్తుంది. ఇక మనం అప్లోడ్ చేయాల్సిన ఫార్మేట్లు ఫోటోగ్రాఫ్ ఒకటి, సిగ్నేచర్ ఒకటి ఉన్నాయండి. ఇవి అప్లై చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ అయిపోతుంది. ఒకవేళ ఎవరైతే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఫీ పే చేస్తే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇదండి వీడియో. ఈ ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అప్లై చేయాలనుకుంటే త్వరగా చేయండి. లాస్ట్ డేట్ వచ్చి 31st కాబట్టి మనకు 6 డేస్ ఉంది. లాస్ట్ డే వరకు వెయిట్ చేయొద్దండి. ఇది ఎవరైతే గేట్ అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.